తిరుపతి వినాయక సాగర్ లో వెలిసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంగళవారం సంకటహర చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సంకటహర చతుర్థి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే 4వ రోజున జరుపుకునే వినాయకుడి పండుగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించం, చతుర్థి అంటే 4వ రోజు అని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, చంద్రబాబు నాయుడు, లోక ప్రభాకర్ నాయుడు, మిట్టపల్లి బ్రహ్మానందం, ప్రసాద్, శాంతిప్రియ, రత్నజ, కినీషారెడ్డి, తన్విష్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీం హ్రీం క్లీం క్లూం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ప్రణో దేవి సరస్వతి వాజే విర్వాజినీవతి దీనామ ప్రియవతు హ్రీం క్లీం క్లూం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం క్లూం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ప్రణో దేవి సరస్వతి వాజే విర్వాజినీవతి దీన క్లీం క్లూం హ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం క్లూం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ప్రణో దేవి సరస్వతి వాజే విర్వాజినీవతి దీనామ ప్రియవతు గణేశ. ఓం గణేశాయ నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర వైశాఖమాసే కృష్ణపక్షే కుజవాసరే సంకటహర చతుర్థ్యాం మూలా నక్షత్రయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయామని ఈరోజు మంగళవారం విశేషమైన సంకటహర చతుర్థి మంగళకరమైన వారమని మంగళవారం. ఇది సుబ్రహ్మణ్య స్వామికి విశేషం. ఈరోజు అగ్రజుడు వినాయకుడికి సంకటహర చతుర్థి. ప్రతి నెల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభిషేకము, అర్చన, పుష్పాభిషేకం అన్నీ చేసి ప్రసాద వితరణ అవుతుంది. ఇది సంకటాన్ని పోగొట్టే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం. ఆస్తి, ఆయుష్, ఆరోగ్యం, ఆనందం అన్నీ కావాలని ప్రతి జీవికి. అది ఒక్కొక్కటి కావాలంటే మన సంకల్పవర సిద్ధి వినాయక సాగర్లో ఉండే వినాయకుడిని ముక్కుంటే అందరికీ ఆ కోరికలు నెరవేరిపోతాయి. ఆ సంకటం అనేది చాలా కష్టం. ఆ నివారణకి ఏమంటే సంకటహర చతుర్థి. ఆ ప్రదోష కాలంలో సాయం సంధ్యావేళలో ప్రతి నెల ఇది జరుపుకుంటున్నాం. అదే మాదిరి అందరి సంకటాన్ని పోగొట్టి ఆస్తి, ఆయుష్, ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్.